ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం అండి. ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్లింక్ ల్యాబ్ అనేటటువంటి అంటే ఇంటర్లింక్ అనే దాన్ని ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా వస్తుంది కదా అనేసి ఫ్రీ మైనింగ్ అనేది చేస్తున్నారండి. అయితే మీరు, నేను ఇంకా ప్రతి ఒక్కళ్ళు చాలామంది కూడా ఇది ఇక్కడ చూడండి ఇంటర్లింక్ అని ఇలా ఈ పేజ్ కూడా ఇలా వస్తుంది. ప్రతిరోజు కూడా మనం దీన్ని చూస్తూ ఇక్కడ మనం కొన్ని ఐటీఎల్జీ కాయిన్స్ అనేవి పెంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉంది చూడండి ఐటీఎల్జీ కాయిన్స్, నాకున్న ఐటీఎల్జీ కాయిన్స్. ఓకే, బాగానే ఉంది. ఈ ఐటీఎల్జీ కాయిన్స్ ప్రతి ఒక్కళ్ళు ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి రోజు చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఐటీఎల్జీ ఇంటర్లింక్ అనే దాంట్లో ఇలాగ ఫ్రీగా మైనింగ్ చేసేవాళ్ళు సంఖ్య 40 లక్షలు దాటారు. ఇది ఇక్కడ చూడండి 41,51,932 అంటే 40 లక్షల మంది దాటారు. కాబట్టి ఈ 40 లక్షల మంది దాటినందుకు గాను ఒక సెలబ్రేషన్ ఈవెంట్ లాగా ఇది ఇక్కడ చూడండి ఒక సెలబ్రేషన్ ఈవెంట్ లాగా మనకి ఈ యొక్క ఐటీఎల్జీ కాయిన్ వాళ్ళు ఇదిగో ఇక్కడ చూడండి పైన వస్తుంది 40 లక్షలు దాటినందువల్ల వీళ్ళు ఒక ఈవెంట్ పెట్టి కొన్ని బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఆ బహుమతులు ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు నేను చెప్పింది చూడండి. ఆ బహుమతులు ఏంటంటే $5, $50, $1000, $10,000. గెలుచుకునే బహుమతులు $5 USDT అండి, $50, $1000, $10,000 ఈ యొక్క బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని ఇస్తున్నారు. మరి ఏం చేయాలి సార్, మాకు ఆ బహుమతులు ఆ గిఫ్ట్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి అంటే నేను ఇప్పుడు జాగ్రత్తగా చూపిస్తూ చేస్తాను. జాగ్రత్తగా మీరు చూసి మీరు కూడా మీ ఫోన్లో ఈ ఐటీఎల్జీ చేస్తున్న ఇంటర్లింక్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకోండి. ఈ ఆఫర్ అనేది వాళ్ళు ఈ నెల 9వ తేదీ నుంచి ఇది ఇక్కడ వస్తుంది చూడండి. ఈ నెల 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మాత్రమే ఉంది. ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. మరి ఏం చేయాలి అంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మన స్క్రోల్ అవుతున్నాయి కదా. ఇదిగో ఇక్కడ ఇదొకటి, అలాగే ఎన్ఎస్సి అని ఇలా స్క్రోల్ అవుతున్నాయి కదా. ఇలా స్క్రోల్ అయ్యే ప్లేస్లో ఇదిగోండి ఇక్కడ దీన్ని టచ్ చేయండి. ఒకసారి ఇలా మన చెయ్యి ఇలా అనుకుంటే అన్నీ అటు ఇటు కదులుకోవచ్చు. ఇక్కడ ఇదిగో ఇది చూడండి, ఇదన్నమాట. దీనిని ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగో స్పిన్ నవ్ అని ఉంది, స్పిన్ నవ్ టచ్ చేయండి. జాయిన్ నవ్ అని వచ్చింది, జాయిన్ నవ్ టచ్ చేయండి. జాయిన్ నవ్ టచ్ చేసిన తర్వాత సైన్ ఇన్ అని వస్తుంది, సైన్ ఇన్ టచ్ చేయండి. సైన్ ఇన్ టచ్ చేసిన తర్వాత మీకు మొత్తం పేజీ ఇలా వస్తుంది. సైన్ ఇన్ టచ్ చేసిన తర్వాత మొత్తం పేజీ ఇక్కడ వీలు ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ప్లస్ గుర్తు వచ్చి ఇలా వచ్చింది. అలాగే ఇక్కడ ఒక బాక్స్లో వచ్చింది చూడండి, ఇవి వస్తాయి మీకు. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఇక్కడ 0 అని ఉంది చూశారు కదా, ఇక్కడ 0 అని ఉంది కదా. ఇదిగో ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ గుర్తుంది, ఆ ప్లస్ గుర్తు టచ్ చేయండి. ప్లస్ గుర్తు ఇలా టచ్ చేయండి. ఇలా టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమొస్తుందంటే నాకు ఇక్కడ ఏముందంటే గ్రీన్ కలర్లో ఉన్నాయి ఇవి, నాకు గ్రీన్ కలర్లో ఉన్నాయి. మీకు ఎలా ఉంటాయి అంటే బ్లూ కలర్లో ఉంటాయి, మీకు బ్లూ కలర్లో ఉంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏమీ లేదండి, ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, ఇది గ్రీన్ కలర్ కదా, నేను దీన్ని వాడాను కాబట్టి గ్రీన్ కలర్ ఉంది. మీకు ఎలా ఉంటుందంటే బ్లూ కలర్లో ఉంటాయి. ఆ బ్లూ కలర్లో ఉన్నదాన్ని ఇలా టచ్ చేయండి అంతే. ఇలా టచ్ చేస్తే ఏంటంటే మీకు ఫేస్బుక్ ఓపెన్ అయింది. ఫేస్బుక్లో మీరు షేర్ చేయండి. ఈ ఫేస్బుక్లో షేర్ చేసినందుకు మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ గుర్తు పక్కన 0 ఉంది కదా, 0 దగ్గర 1 వస్తుంది.
ఒక స్పిన్ అనేది ఒక నెంబర్ వస్తుంది. తర్వాత దాని కింద ఇక్కడ కూడా షేర్ అని బ్లూ కలర్ ఉంటుంది కింద ఇక్కడ కూడా. దీన్ని కూడా షేర్ చేయండి. దీన్ని షేర్ చేస్తే రెండోది వస్తుంది. అలాగే మూడోది ఉంది, మూడోది అని కూడా షేర్ చేయండి, అది కూడా మూడోది వస్తుంది. ఇక కొంచెం పైకన్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది. ఎంటర్ ఏ రిఫరల్ కోడ్ అని ఉంది. ఇక్కడ బ్లూ కలర్లో సబ్మిట్ అని ఉంది. సబ్మిట్ ఇలా టచ్ చేయండి. సబ్మిట్ ఇలా టచ్ చేసిన తర్వాత ఎంటర్ రిఫరల్ కోడ్ అని వస్తుంది. ఎంటర్ కోడ్ అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు అంటే ఆ రిఫరల్ కోడ్ దగ్గర 863904 అనే రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేసి ఎంటర్ అని కొట్టేయండి. ఎంటర్ అని కొట్టేసరికి మీకు ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక స్పిన్ అనేది వస్తుంది. ఓకే, స్పిన్ వచ్చేసాయి. ఇక్కడ ఇలా చేయటం వల్ల మీకు ఏమవుతుందంటే ఆ 4 చేశారు కాబట్టి ఇక్కడ 4 స్పిన్లు వచ్చి ఉంటాయి. ఈ 0 దగ్గర 4 అని వచ్చి ఉంటుంది. ఓకే, 4 వచ్చిన తర్వాత ఏం చేయాలి అంటే వెంటనే ఇక్కడ చూడండి స్పిన్ అని ఉందిగా, ఇదిగో ఈ స్పిన్ అని ఉంది కదా, ఈ స్పిన్ మీద ఇలా టచ్ చేయండి. ఒకసారి టచ్ చేసేటప్పుడు మీకేమవుతుందంటే ఈ స్పిన్ అనేది మధ్యలో ఉన్న స్పిన్ గిరా 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 తిరిగి ఒక లెటర్ మీద ఆగుతుంది. ఈ స్పిన్ అనేది టచ్ చేసినప్పుడు ఇది గిరా గిరా తిరుగుతుంది. తిరిగి ఒక లెటర్ మీద ఆగుతుంది. ఆ లెటర్ మీద ఆగిన తర్వాత ఒక బాంబులాగా, మనం రోజు ఐటీఎల్జీ కాయని చూస్తాం కదా, అలా ఒక బాంబులాగా వచ్చి ఏ లెటర్ మీద అయితే ఆగుతుందో ఆ లెటరు పెద్దగా కనిపిస్తుంది. పెద్దగా కనిపించిన తర్వాత ఈ మూలన ఇంటూ అని ఉంటుంది. ఇంటూ కొట్టండి. అంటే మీరు ఒక స్పిన్ వాడినట్టు. ఇక్కడ 4 ఉంటాయి కదా, ఒకటి అయిపోతే 3 ఉన్నట్టే. ఇంకా ఒకటి అయిపోయిన తర్వాత 3 ఉంటాయి ఇక్కడ. మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ అమ్మంటనే ఈ స్పిన్ ఇంకొకసారి, ఆ స్పిన్ మళ్ళీ ఇంకోసారి టచ్ చేస్తే మళ్ళీ ఇది గిరా గిరా తిరిగి ఒక లెటర్ మీద ఆగుతుంది. ఒక లెటర్ మీద ఆగిన వెంటనే అది బాంబులా పేలి ఆ లెటర్ పెద్దగా కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇంటూ ఉంటుంది, ఇంటూ కొట్టేసేయండి. ఇక్కడ 3 అయిపోయి 2 ఉంటాయి. ఇలాగ 4 సార్లు మీరు చేయడం వల్ల 4 లెటర్స్ మీద మీకు ఆగుతుంది. 4 స్పిన్నులు అయిపోతాయి. 4 స్పిన్నులు అయిపోయి ఇక్కడ 0 అని చూసారా, ఇలా వస్తుంది. ఓకే, నేను 4 స్పిన్నులు వచ్చేసాయి, 4 సార్లు ఎంటర్ చేసేసాను. ఇప్పుడు నాకేంటి సార్ ఉపయోగం అంటే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఈ బాక్స్ టచ్ చేయండి. ఈ బాక్స్ టచ్ చేయటం వల్ల టచ్ చేశారు. టచ్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొంచెం పైకి ఇలా అనండి. పైకి ఇలా అంటే పైకి ఇలా అంటే చూడండి, ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి INTL అని ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. ఇందాక మీరు 4 స్పిన్నులు టచ్ చేసినప్పుడు 4 లెటర్స్ వచ్చాయి కదా, ఆ 4 లెటర్స్లో ఇక్కడ ఒకే లెటరు 2-3 సార్లు అయినా వస్తుంది. మీరు దానికి ఏం కంగారు పడద్దు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ లెటర్స్ అనేవి ఫిల్ అవ్వాలి. ఇక్కడ నాకు ఎన్ని ఫిల్ అయినాయి, 1 2 3. ఈ ఎల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ, ఈ ఎల్ అనేది అవ్వలేదు. మళ్ళీ నేను ఇంకోసారి స్పిన్ చేసినప్పుడు నాకు ఆ ఎల్ వచ్చిందంటే ఇక్కడ కంప్లీట్ అవుద్ది. అప్పుడు ఫస్ట్ది కంప్లీట్ అయినట్టు. మీరు ఏమీ చేయొద్దు, అలా కంప్లీట్ అవుతుంది అంతే. ఇక్కడ ఒక ఐ అని వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా ఇదిగో ఫస్ట్ దాంట్లో ఐ అని వచ్చిందంటే ప్రతి దాంట్లో కూడా ఐ ఫిల్ అయిపోద్ది. ఇదిగోండి ప్రతి దాంట్లో కూడా ఐ ఫిల్ అయిపోద్ది అన్నీ కూడా. అలాగే కింద ఎన్ అని వచ్చింది అనుకోండి, ప్రతి దాంట్లో కూడా ఎన్ ఫిల్ అయిపోతాయి. ఇలా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇలాగ ఇక్కడ ఫస్ట్ది విన్ అయ్యామంటే ఇక్కడ చూడండి, ఇది ఒకటి ఇచ్చారు, ఒక టికెట్ విన్ అయినట్టు, అది మనకి అర్థం కావట్లేదు. ఇక రెండవది ఏంటంటే ఇంటర్ అని ఉంది కదా, ఈ యొక్క 5 కూడా ఫిల్ అయ్యారంటే $5 మీరు గెలుచుకున్నట్టు. అలాగే ఇక్కడ చూడండి ఇంటర్లింక్ అని ఉంది,
ఈ లెటర్స్ అన్నీ కంప్లీట్ అయితే మీరు $50 గెలుచుకున్నట్టు. ఇక్కడ నాకేమేమి అవ్వాలి, ఇక్కడ ఐ ఒకటి అవ్వాలి, కే ఒకటి అవ్వాలి, ఎల్ ఒకటి అవ్వాలి. ఈ 3 విన్ అయితే $50 వచ్చేస్తాయి నాకు. అలాగే ఇంకొంచెం కిందకంటే చూడండి, ఇక్కడ ఇంటర్లింక్ ల్యాబ్స్ అని ఉందా, ఇక్కడ $1000 USDTలు వస్తాయి. ఇంకా నాకేమేమి విన్ అవ్వాలి, ఈఎల్, ఇదిగోండి KLABS, ఇవి కూడా లెటర్స్ నాకు ఫిల్ అయ్యాయంటే నాకు $1000 వస్తాయి. ఇక లాస్ట్ది ఇదిగోండి $10,000. నాకు కొన్ని విన్ అయినాయి, ఇంకా కొన్ని విన్ అవ్వాల. మళ్ళీ నేను వీల్ చేసినప్పుడు ఇవి లెటర్స్ కూడా నాకు ఫిల్ అయ్యాయి అంటే నేను $10,000 గెలుచుకున్నట్టు. ఇలాగా ఈ లెటర్స్ అన్నీ ఫిల్ చేస్తే 23వ తేదీ వరకు ఈ లెటర్స్ అన్నీ ఇలా ఫిల్ చేస్తే మీకు అక్కడ ఎన్ని USDT అని రాసి ఉన్నాయో అవి మీరు విన్ అవుతారు, మీరు తీసేసుకోవచ్చు. అయితే సార్ ఇక్కడ మరి 4 సార్లు చేసేసాం కదా, అయిపోయింది కదా, మళ్ళీ తర్వాత ఎప్పుడు చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఈ 0 అనే ప్లేస్లో ఆ గ్రీన్ కలర్ ఒకసారి టచ్ చేయండి. గ్రీన్ కలర్ టచ్ చేస్తే ఇదిగో ఇక్కడ చూడండి, నాకు టైమర్ పడుతుంది. చూడండి ఇక్కడ ఇదిగోండి టైమర్ పడుతుంది. మళ్ళీ 23 గంటల తర్వాత ఇది బ్లూ కలర్ అవుతుంది. మళ్ళీ నేను అప్పుడు షేర్ చేస్తే నాకు ఒక స్పిన్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇది కూడా దీని కింద ఉందో చూసారా, ఇది 47 గంటల తర్వాత వస్తుంది. ఇలా ఈ టైం అయిపోయిన తర్వాత మరలా మనం ఒకసారి స్పిన్, అది వేరే వాళ్ళకి షేర్ చేయటం వల్ల మనకి ఇక్కడ స్పిన్ అనేది వస్తుంది. ఇక్కడ స్పిన్ వచ్చిందంటే మనం వెంటనే ఆ స్పిన్ టచ్ చేస్తే మళ్ళీ ఒక లెటర్ వస్తుంది, వాటిలో కూడా ఆ లెటర్ ఫిల్ అయిపోతుంది. కాబట్టి ఈ విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి, బాక్స్లో మీకు ఏ లెటర్స్ ఎన్ని ఫిల్ అయ్యాయో ఈ బాక్స్ టచ్ చేసేయొచ్చండి. టచ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే వీటిలో టీ అనేది నాకు ఒకసారి వచ్చింది, ఎన్ 5 సార్లు, I2 2 సార్లు, R ఒకసారి, ఇలా వచ్చిందనమాట. ఇవన్నీ మనకి ఇలా ఫిల్ అవ్వటం వల్ల పైకి ఇవన్నీ ఇలా ఫిల్ అయితే, అన్ని లెటర్స్ ఇలా ఫిల్ అయితే 10,000 USDT, ఈ లెటర్స్ ఫిల్ అయితే 1000 USDT మనం గెలుచుకోవచ్చు. ఇలాగా సింపుల్గా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోండి. ఇంటర్లింక్ చేసే ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుంటే ఏదన్నా అవకాశం, అదృష్టం కలిసి వస్తే ఆ లెటర్స్ ఫిల్ అయ్యాయంటే మనకి కొన్ని USDTలు అనేవి ఫ్రీగా వస్తాయి. ఈ అవకాశము ఈ నెల 9వ తేదీ నుంచి మొదలైందండి. ఈ నెల 23వ తేదీ వరకు మాత్రమే లాస్ట్. 23వ తేదీ దాటిందంటే ఉండదు మళ్ళీ. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.